శరణమయ్యప్ప. ఈ చండీ అమ్మవారి పూజ ఎవరైతే చూస్తారో ఎంతవరకు చేసిన మహాపాపాలన్నీ కూడా తొలగిపోతాయట. చండీ పరదేవత నావాహయామి. అందరూ కూడా చెప్పండి స్వామి చండికాయై నమః. రెండో మెట్టుకి ప్రచండిక అమ్మవారు అధిపతి శరణమయ్యప్ప. అటువంటి అమ్మవారిని అక్కడ ఆవాహన చేస్తున్నారు. ఓం ప్రచండిక దేవత నావాహయామి. అందరూ కూడా చెప్పండి స్వామి ప్రచండికాయై నమః. ఎవరైతే తలుచుకుంటారో వారికి నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయట. ఇటువంటి మూడో మెట్టుకి అన్నపూర్ణాదేవి అధిపతి. అటువంటి అమ్మవారిని అక్కడ ఆవాహన చేస్తున్నారు. అన్నపూర్ణ దేవత ఆవాహయామి. అందరూ కూడా చెప్పండి స్వామి అన్నపూర్ణాజై నమః. ఈ నామం తలుచుకుంటే అన్న వస్త్రాలకి లోటు లేకుండా అమ్మవారు ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుందట. అదే విధంగా నాలుగో మెట్టుకి కాళింకాళి అమ్మవారు అధిపతి. అటువంటి అమ్మవారిని అక్కడ ఆవాహన చేస్తున్నారు. కరింకాళిక దేవత ఆవాహయామి. స్థాపయామి పూజయామి. అందరూ కూడా చెప్పండి స్వామి కరింకాళిక జై నమః. చెప్పలే అతను మొత్తం తప్పుకోమను. కరింకాళిక దేవత ఆవాహయామి. స్థాపయామి పూజయామి. అందరూ కూడా చెప్పండి స్వామి కరింకాళిక జై నమః. ఎవరైతే తలుచుకుంటారో వారికి నక్షత్ర దోషాలన్నీ కూడా తొలగిపోతాయని శరణమయ్యప్ప. ఇక ఐదవ మెట్టుకి భైరవి అమ్మవారు అధిపతి. అటువంటి ఐదవి అమ్మవారిని ఐదవ మెట్టులో ఆవాహన చేస్తున్నాం. భైరవి దేవత ఆవాహయామి. అందరూ కూడా చెప్పండి స్వామి భైరవీ దేవి అయి నమః. ఎవరైతే తలుచుకుంటారో వారికి తలుచుకున్న వారికి భక్తి శ్రద్ధలతో తలుచుకున్న వారికి మాత్రమే సమస్త భూత ప్రేత పిశాచ భయాలన్నీ కూడా తొలగిపోతాయట. అదేవిధంగా ఆరో మెట్టుకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆవాహన చేస్తున్నారు. ఈ నామం ఎవరైతే తలుచుకుంటారో ఎంతవరకు మీ జాతకంలో ఉన్నటువంటి కాలసర్ప దోషాలు నాగదోషాలు నాగశాపాలు అన్నీ కూడా తొలగిపోతాయట. ఆరో మెట్టులు సుబ్రహ్మణ్య స్వామిని ఆవాహన చేస్తున్నారు. శరణమయ్యవ్వ. సుబ్రహ్మణ్యేశ్వర ఆవాహయామి. అందరూ కూడా చెప్పండి స్వామి సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. అదేవిధంగా ఏడో మెట్టుకి గాన లోల గంధర్వుడు అని దేవతను పూజిస్తున్నారు. శరణమయ్యప్ప. ఓం గానలోల గంధర్వ దేవత ఆవాహయామి. అందరూ కూడా చెప్పండి స్వామి దానలోల గంధర్వాయ నమః. ఎవరైతే భక్తి శ్రద్ధలతో తలుచుకుంటారో వారికి నరఘోష తొలగిపోతుందట. అదేవిధంగా ఎనిమిదవ మెట్టుకి కార్తవీర్యార్జునుడే దేవతని ఎక్కడ ఆవాహన చేస్తున్నారు. శరణమయ్యప్ప. కార్తవీర్యార్జున స్వామి దేవత ఆవాహయామి. కూడా చెప్పండి స్వామి కార్తవీర్యార్జునాయ నమః. ఈ నామం ఎవరైతే భక్తిగా చెబుతారో వారు ఎంతవరకు పోగొట్టుకున్న ధనం పోగొట్టుకుంటే ధనం లభిస్తుంది, వస్తువులు పోగొట్టుకుంటే వస్తువులు లభిస్తాయి. కొంతమంది ఇంటి నుంచి పారిపోయి ఉంటారు. ఇంటి నుంచి వెళ్ళిపోయిన ధనం ఇంటి నుంచి వెళ్ళిపోయినటువంటి మనుషులు కూడా తిరిగి వస్తారట. అటువంటి నామం జరుగుతోంది. ఇప్పుడు తొమ్మిదో మెట్టుకి వృషాభావుడు అనేటువంటి దేవతను అక్కడ ఆవాహన చేస్తున్నారు. వృషాభాను దేవత ఆవాహయామి. ఎవరైతే తలుచుకుంటారో వారికి కోప స్వభావం నశించి శాంత స్వభావులుగా మారిపోతారట. అదేవిధంగా పదవ మెట్టుకి కటుశబ్దకుడు అనేటువంటి దేవతను అక్కడ ఆవాహన చేసి పూజిస్తున్నారు. స్వామి కటుశబ్దకమావాహయామి. స్వామి కటుశబ్దకాయ నమః. ఈ నామం ఎవరైతే తలుచుకుంటారో వారికి ఎప్పుడు మనశ్శాంతికి లోటు లేకుండా ఉంటుందట. అదేవిధంగా 11వ మెట్టుకి ఇడింభుడు అనేటువంటి దేవతని ఆవాహన చేస్తున్నారు. శరణమయ్యప్ప. ఇడింభ దేవత ఆవాహయామి. అందరూ కూడా చెప్పండి స్వామి హిడింబాయ నమః. ఎవరైతే తలుచుకుంటారో వారికి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందట. అదేవిధంగా 12వ మెట్టుకు బేతాళుడు అనేటువంటి దేవతను అక్కడ ఆవాహన చేస్తున్నారు. స్వామి బేతాళ దేవత ఆవాహయామి. చెప్పండి స్వామి బేతాళాయ నమః. తలుచుకుంటారో ముఖ్యంగా పిల్లలకి సకల విద్యలు వస్తాయట. పెద్దవాళ్ళు కూడా మీరు చేసే వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, వృత్తి పనులు కావచ్చు, ప్రతి పనులు కూడా ఈ బేతాళ నామాన్ని తలుచుకుంటే నైపుణ్యవంతులుగా మారతారట. అదేవిధంగా 11వ మెట్టుకి హరిప్రియుడు అనేటువంటి దేవతను ఆవాహన చేస్తున్నారు. శరణమయ్యప్ప. హరిప్రియమావాహయామి. చెప్పండి స్వామి హరిప్రియాయ నమః. తలుచుకుంటే అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం కలుగుతుందట. అదేవిధంగా
విధంగా 14 మెట్టుకి కర్ణ పిశాచిని అనేటువంటి అమ్మవారిని ఆవాహన చేస్తున్నారు శరణమయ్యప్ప. కర్ణ పిశాచిని దేవతనాదాహజామి. ఎవరైతే భక్తిగా తలుచుకుంటారో భూత భవిష్య వర్తమానాలు అంటే జరగబోయే విషయాలు మనసుకు తెలుస్తూ ఉంటాయట. అదేవిధంగా 15 మెట్టుకి పులిందిని అమ్మవారిని అక్కడ ఆవాహన చేస్తున్నారు శరణమయ్యప్ప. పులిందిని దేవతనాదాహజామి. అందరూ కూడా చెప్పండి స్వామి పులిందినే నమః. ఎవరైతే తలుచుకుంటారో ఇంతవరకు తెలిసి గాని తెలియక గాని అసత్యం చెబితే అంటే అబద్ధాలు చెప్పినట్టయితే ఆ దోషాలన్నీ కూడా ఈ క్షణంతో పోతాయి. రేపు నుంచి మళ్ళీ అబద్ధాలైతే నాకు సంబంధం లేదు స్వామి. అందరూ కూడా గట్టిగా చెప్పండి పులిందినే నమః. అదే విధంగా 16 మెట్టుకి రేణుకా అనే అమ్మవారిని ఆవాహన చేస్తున్నారు. ఈ అమ్మవారిని తలుచుకున్నట్టయితే ఎప్పుడు కూడా చాలా మందికి చూడండి పూజ చేస్తున్నంతసేపు ధర్మంగా నడుచుకోవాలి, నిజమే చెప్పాలి, సత్యమే మాట్లాడనే భావన కలుగుతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోగానే సంసారంలో పడిపోతూ ఉంటాం. కాకపోతే రేణుక అమ్మవారు అనుగ్రహం ఉంటే మన జీవితం ఎప్పుడు కూడా ధర్మ మార్గములోనే నడిచే విధంగా